ఈరోజు ఇంకొక కొత్త బిజినెస్ గురించి అయితే మాట్లాడబోతాను. ఏం బిజినెస్ అని అయితే మాత్రం మీకు డౌట్ రావచ్చు. ఎస్, వాటర్ డ్రమ్ బిజినెస్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. ఈ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి అండ్ మనకు ప్రాఫిట్ ఎలా వస్తుంది, ఎక్కడ అమ్మాలి, ఈ మెటీరియల్ ఏమేమి కావాలనేది అయితే మాత్రం ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుందాం. వీడియోని అయితే మాత్రం ఫుల్గా చూశాక నచ్చాక ఒకవేళ నువ్వు కూడా బిజినెస్ చేయాలనుకుంటే బిజినెస్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లాస్ట్లో ఒక లైక్ అండ్ కామెంట్ కూడా ఇచ్చారంటే చాలా బాగుంటుంది. ఇంకా వీడియోలోకి వచ్చి వాటర్ డ్రమ్ బిజినెస్, దీనికి మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకి 12 నుంచి 16 లక్షలు అయితే అవుతుంది. ఇది స్టార్ట్ అంటే చిన్నపాటిగా బిజినెస్ అయితే కాదు, పెద్దపాటిగా బిజినెస్. ఎందుకంటే ఎక్విప్మెంట్ అని ఇవన్నీ చాలా కాస్ట్ అయితే పడతాయి. ఫస్ట్ అచ్చులు చేయడానికి అదే మనకి ఏదైతే మిషన్ కావాలి కదా, డ్రమ్ ఆకారంలో ఉన్న మిషన్స్ అండ్ మోల్డ్స్ కావడానికి మిషన్ సెటప్ 8 నుంచి 12 లక్షలు. అండ్ నెక్స్ట్ వచ్చి రా మెటీరియల్, మనకు ప్లాస్టిక్ గ్రాన్యుల్స్ కావాలి కదా, సో ఇది ఇనీషియల్ స్టేజ్లో ఎంత కావాల్సి వస్తుందంటే 2 నుంచి 3 లక్షలు అవుతుంది. అండ్ థర్డ్ వచ్చి రెంట్, లేబరు అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ పవర్, ఇది దగ్గర 1 lakh అయితే వస్తుంది. అండ్ ఫోర్త్ వచ్చి లీగల్ అంటే మనకి లైసెన్స్ కావాలి కదా, అవన్నీ. అండ్ నెక్స్ట్ మార్కెటింగ్, అంటే మనం చేసుకున్న ప్రోడక్ట్ని మనం మార్కెటింగ్ చేయకపోతే ఇంకేం అవ్వదు కదా. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్, దీని కాస్ట్ వచ్చేసి 50,000 మొత్తం మీద. సో టోటల్ ఓవరాల్ 12 నుంచి 16 లక్షలు అయితే అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి బ్రీఫ్గా అయితే వెళ్దాము. వీడియో అయితే మాత్రం స్కిప్ చేయొద్దు. స్కిప్ చేసామంటే మాత్రం మంచి పాయింట్లు అయితే మిస్ అయిపోతాయి, ఓకేనా? ఇప్పుడు మనకి సైజెసా అంటే సైజెస్ ఏంటి అని డౌట్ రావచ్చు. దీంట్లో కూడా మనకి 15, 20, 35, 50 లీటర్స్ ఈ సైజులో అయితే మాత్రం మనకి మార్కెట్లో అయితే దొరుకుతాయి. సైజెస్ గురించి అర్థమైపోయింది కదా. అండ్ ఇక్కడ కూడా చూసారా, రీయూజబుల్ డ్రింకింగ్ వాటర్ డ్రమ్స్, అంటే మనం యూజ్ చేసుకున్నట్టు కూడా మళ్ళీ మనం అమ్ముకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి వాడే ప్రోడక్ట్స్ HDPE గ్రాన్యూల్స్, అంటే ఎలా చెప్పాలంటే లైక్ ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ అనుకో. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి హై డెన్సిటీ పాలీఇథిలిన్ గ్రాన్యూల్స్. అంటే మనం ఏదైతే బ్లూ డ్రమ్స్ వేస్తాం కదా, సో ఆ బ్లూ డ్రమ్స్కి మనం వాడే గ్రాన్యూల్స్ వచ్చి ఇది HDPE. దీని ఫుల్ ఫామే హై డెన్సిటీ పాలీఇథిలిన్. ఇంకా ఇప్పుడు డౌట్ రావచ్చు మనకి ఎక్కడ అమ్మాలా అని. సో దాని గురించి మాట్లాడదాం. టార్గెట్ కస్టమర్స్ ఫస్ట్ వచ్చేసి బాటిల్డ్ వాటర్ కంపెనీస్ అంటే ఇది ఎక్కడ ఉంటాయి అని అనుకోవచ్చు. బాటిల్ వాటర్ కంపెనీస్ అంటే మనకి యాక్చువల్గా వాటర్ టిన్స్ వేస్తూ ఉంటారు, గుర్తుందా? మినరల్ వాటర్ అని టిన్ ప్లస్ 20 రూపీస్ 30 రూపీస్ అని, వాళ్ళని కూడా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ హౌస్ హోల్డ్స్, ఇప్పుడు రూరల్ ఏరియాస్లో అయితే నార్మల్గా మంచిగా వాళ్ళు పెద్ద ట్యాంకీలో వాటర్ తీసుకొని వస్తారు. సో మనకి దాన్ని నింపుకోవడానికి కొంతమంది స్టీల్ బిందెలు వాడుతుంటే స్టీల్ బిందెల్లో కొంచెం సరిగ్గా ఉండట్లే వాటర్. సో చాలామంది అయితే దీన్ని ప్రిఫర్ చేస్తారు, ప్లాస్టిక్ దాన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్లో అంటే ఏంటి అని అనుకోవచ్చు. ఇక్కడ చాలా విధాలుగా వస్తాయి. వాటర్ డ్రమ్లు యూజ్ వస్తాయి. అండ్ లేకుంటే బ్లూ కలర్ డ్రమ్ చూసింటారు కదా చాలామంది, ఆ బ్లూ కలర్ డ్రమ్ కూడా పనికి వస్తాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమికల్ అండ్ ఆగ్రో బేస్డ్ కంపెనీస్ ఇవి ఎలా ఏంటి అని అనుకోవచ్చు. వీళ్ళు ఏదైనా కెమికల్స్కి కలపాలన్నా కూడా కొన్ని కెమికల్స్ మాత్రం, నేను అన్ని అనట్లే, కొన్ని కెమికల్స్ మాత్రం
ఈ మంచి మంచి ప్లాస్టిక్ అంటే బ్లూ కలర్లో ఉంటాయి డ్రమ్స్, సో అదొకటి. అండ్ వైట్ కలర్లో కూడా ఉంటాయి, సో అవి యూస్ చేస్తుంటారు. ఇంకా ఆగ్రో బేస్డ్ అని అంటారు. ఆగ్రో బేస్డ్ వచ్చేసి మనకు తెలిసిందే కదా, ఎప్పుడన్నా మనం పంటకి మందు కొట్టాలన్నప్పుడు డ్రమ్స్ అయితే వాడతాం కదా, సో దాని పరంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్ బిజినెస్. వీళ్ళకి కూడా ఎక్కడెక్కడికో పోతుంటారు ట్రాన్స్పోర్ట్లో, సో వాళ్ళకి కూడా టిన్నులు కావాలి, ఇట్లా చిన్న చిన్న బాటిల్ అయితే సరిపోవు, సో ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి సరిపోతుంది. అండ్ స్టోరేజ్ బిజినెస్, మనము సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక గోడౌన్ తీసుకోండి, గోడౌన్లో స్టోరేజ్ చేసేటప్పుడు చాలా పనులు ఉంటుంది కదా, పనులు చేస్తూ ఉంటారు, మనకు దాహమే వేసింది, ఒక బాటిల్ 2 బాటిల్తో సరిపోవు కదా, సో అక్కడ కూడా ఇలాంటి ఒక 20-30 బాటిల్ అయితే కావాల్సి వస్తుంది. అర్థమైంది అనుకుంటా కదా. ఇప్పుడు మిషనరీ అంటే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం, అది జస్ట్ కొంచెం శాంపుల్ వరకే, అంటే ఎంత అవుతుంది ఏంటి అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా మిషనరీ ఏమేమి కావాలి, ఎలా కావాలి, ఎంత పడుతుంది అనేది అయితే మాట్లాడదాం. మిషనరీ వచ్చేసి ఫస్ట్ కాస్ట్ బ్లో మోల్డింగ్ మిషన్. మనం ఇందాక మాట్లాడినాం కదా ఫస్ట్లో, అచ్చుల్ మిషన్ అని, దాన్ని మనం మోల్డింగ్ మిషన్ అని ఇంగ్లీష్లో అంటారు. దీని కాస్ట్ వచ్చేసి 1 to 12 lakhs పడుతుంది. అంటే ఇది 5 to 12 lakhs అంటే బేస్డ్ ఆన్ మీరు తీసుకుంటున్న ప్రోడక్ట్ని బట్టి. అండ్ ఇవి అవుట్పుట్ అయితే ఇచ్చేది 100 to 300 డ్రమ్స్ పర్ డే మీరు చేసుకోవాలనుకుంటే. అండ్ నెక్స్ట్ కంప్రెసర్ ఎయిర్కి, అంటే మనం అచ్చు కొట్టగానే అయిపోదు, అందులోకి మనం ఎయిర్ వేసామంటే మాత్రం ఆ వేడికి అనేది అలా ఉండిపోతుంది. అయితే అచ్చు కావాలనుకున్నామో ఆ అచ్చుకు. ఇది కూడా 1 to 2 lakhs డిపెండ్స్ అపాన్ యువర్ ప్రైస్, అది కూడా. అండ్ కూలింగ్ టవర్, అంటే మనం ఇప్పుడు వెంటనే అచ్చులు వేసి దాంట్లోకి ఎయిర్ పెట్టగానే దీనికి అయిపోయిందని అనుకో, దాన్ని వేసిన తర్వాత కూలింగ్ దాంట్లోకి మనం పెట్టాలి, ఎందుకంటే చాలా వేడి మీద ఉంటుంది, జస్ట్ దాన్ని టచ్ చేయగానే అంత షేప్ మారిపోతుంది, సో అందుకని అలాగే తీసుకుని వెళ్ళి కూలింగ్ టవర్లో పెట్టాలి. దీని ప్రైస్ వచ్చేసి 80K to 1.5 lakh. నేను ఇదంతా చెప్పడం చాలా ఈజీనే, మీరు చెయ్యాలి అసలైన దిగాలి అని అంటే అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు కేవలం ఒక బ్లూ ప్రింట్ మాత్రమే, ఓకే ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా, దేనికి ఎంత ఇన్వెస్ట్ పెట్టాలి అనేది అయితే మాత్రమే ఈ వీడియో. అండ్ గ్రైండర్ ఎందుకు అని అనుకోవచ్చు. ఒకవేళ మీరు స్క్రాప్ తీసుకొని వస్తారు, అంటే డ్రమ్ములకి బొక్కలు పడ్డము, అది డ్యామేజ్ అయింటాయి కదా, అవి ఆ స్క్రాప్ గ్రైండింగ్ దాంట్లోకి వేసామంటే దాని కాస్ట్ వచ్చేసి గ్రైండింగ్ మిషన్ కాస్ట్ 160 to 1 lakh. అండ్ నెక్స్ట్ జనరేటర్, ఒకవేళ మధ్యలో పవర్ పోతే ఎలా, దాని కాస్ట్ 1.5 to 3 lakhs. ఓకే, అర్థమైంది అనుకుంటా. దీని తర్వాత మనం రా మెటీరియల్ గురించి కూడా మాట్లాడదాం, అంటే దీనికి ఏమేమి యూజ్ చేయాలి రా మెటీరియల్ అనే దానికి. ఓకేనా. రా మెటీరియల్ అంటే ఇంగ్రీడియంట్స్, అంటే మనకి తినే ఫుడ్లో అయితే ఇంగ్రీడియంట్స్ అంటారు, మనం ఏదైనా చేసే దాంట్లో రా మెటీరియల్స్ అంటే ఏమేమి అవ్వాలి, ఏమేమి కావాలి అనేటివి. HDP ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, హై డెన్సిటీ పాలీఇథిలీన్ అని, ఆ గ్రాన్యూల్స్ మనకి 85 to 120 రూపీస్ అయితే పడుతుంది. ఏంటి, కేజీ. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకునేటివన్నీ కొంచెం కేజీలోనే ఉంటాయి. అండ్ కలర్ పిగ్మెంట్స్, అంటే మనకి కలర్స్ ఏవైతే కలర్స్ కావాలనుకుంటామో, ఎల్లో అవని, రెడ్ అవని, బ్లూ అవని, గ్రీన్ అవని, సో అవి మనకి అది 150 to 250 ప్రైస్ పడుతుంది. అండ్ నెక్స్ట్ మౌల్స్, అచ్చులు 1 lakh to 5 lakh. అండ్ లేబుల్స్, మనం బ్రాండింగ్ చేసుకుంటాం కదా, ఆ లేబుల్స్ 1 to 3 పర్ యూనిట్. ఇది 1 time ఇన్వెస్ట్మెంట్. మౌల్స్ అనేది ఏదైతే మనం ఈ HDP ఉంది కదా పాలీథనిల్, ఇదైతే మాత్రం మనం చేంజ్ చేస్తూనే ఉండాలి, అంటే అయిపోతేనే కొంటూనే ఉండాలి. కలర్ పిగ్మెంట్స్ కూడా సేమ్ అంతే. మౌల్స్ 1 time ఇన్వెస్ట్మెంట్. అండ్ లేబుల్స్ ఇది కూడా మనం కొంటూనే ఉండాలి. అండ్ నెక్స్ట్ ప్రొడక్షన్ అండ్ కాస్ట్ ఎంత వస్తుంది ఏంటి, ఒక్కొక్క డ్రమ్కి ఎలా అన్నది అయితే మాట్లాడదాం.
చూడు, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ మనం ప్రొడక్షన్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ గురించి మాట్లాడుతున్నాం అంటే ఎగ్జాంపుల్ 20 లీటర్స్ అంటే మన ఇళ్ళల్లో ఉంటాయి కదా వాటర్ టిన్, ఆ సైజు 20 లీటర్స్ డ్రమ్ గురించి అయితే మాట్లాడతాం. ఎంత పెడుతున్నాం ఒక డ్రమ్కి, ఓకేనా. రా మెటీరియల్ 1.5 kg అండ్ 120 to 180 రూపీస్ అయితే పడుతుంది. అండ్ ఎలక్ట్రిసిటీ అంటే పవర్, అంటే కొంచెం నీట్గా క్లియర్గా చెప్తున్నా, పవర్ అండ్ లేబర్ కాస్ట్ ఒక్కొక్క డ్రమ్కి 15 to 20 రూపీస్ అయితే పడుతుంది. అండ్ ప్యాకేజింగ్ అండ్ లేబులింగ్, దీని కాస్ట్ వచ్చేసి 5 to 10 రూపీస్. అండ్ టోటల్ ఒక 20 లీటర్స్ చేయడానికి మనకి పడే కాస్ట్ 140 to 210. కానీ మనకి మార్కెట్లో సెల్లింగ్లో దొరుకుతున్నది ఎంత తెలుసా? రీసెంట్గానే బెంగళూరులో అయితే నేను కొన్నాను, నాకు 250 to 350 రేంజ్లో ఉన్నాయి చాలా. సో ఈ రేంజ్లో మనం అమ్ముకున్నామంటే దీని ప్రాఫిట్ గురించి మాట్లాడదాం. మనకి టోటల్ కాస్ట్ అంటే చేయడానికి పడిన కాస్ట్ 140 నుంచి 210 రూపీస్ అయితే పడింది. అండ్ సెల్లింగ్ మనం ఈ ప్రైస్ కనుక చేసుకున్నామంటే మన ప్రాఫిట్ ఎంత ఒకసారి మీకు తెలిస్తే కనుక మన కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. ఆ ప్రాఫిట్ గురించి ఇప్పుడు మాట్లాడేసుకుందాం, ఎంత ప్రాఫిట్ వస్తుంది ఒక్కొక్క డ్రమ్కి అనేది అయితే, ఓకేనా. చూడండి, ప్రాఫిట్ పర్ డ్రమ్ మనం ఇందాక చూసుకున్నాం కదా, ఎంత 250 నుంచి 350 అమ్మితే మన ప్రాఫిట్ వచ్చేసి 100 to 140 రూపీస్ అయితే మాత్రం ఈజీగా వచ్చేస్తుంది. ఒకటైతే చెప్తున్నాను చూడు, మీరు డ్రమ్ములు తయారు చేసి మీరు స్టోరేజ్ చేసుకోవడం కాదు, మీరు కస్టమర్ దగ్గర అప్రోచ్ అయ్యారంటే మాత్రం మంచిగా బిజినెస్ అయితే జరుగుతుంది. మనం కస్టమర్స్ మన దగ్గరికి వస్తారంటే అది అస్సలు జరగదు. ఇప్పుడు ఇంతవరకు అయిపోయింది. భయ్యా నాకు చాలా పెద్ద డౌట్ వచ్చింది, నేను ఎక్కడ పెట్టుకోవాలి, ఎంతలో పెట్టుకోవాలి అని అయితే డౌట్ వచ్చి ఉంటుంది. చూడండి, స్పేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనం ఎంత స్పేస్లో పెట్టుకోవాలనే దాని గురించి మాట్లాడదాం. మనకు కావాల్సిన ఏరియా 1000 to 2000 స్క్వేర్ ఫీట్, ఓకేనా. అండ్ నెక్స్ట్ పవర్ కనెక్షన్ అంటే ఏదో మన ఇంటికి ఇచ్చేది కాదు, ఇది మనకి సపరేట్గా ఇండస్ట్రీ అని సపరేట్గా ఉంటుంది, ఇండస్ట్రీకి సపరేట్గా ఉంటుంది, ఓకేనా. 15 to 20 HP. అండ్ తర్వాత వాటర్ సప్లై కూడా అవ్వాలి, వాటర్ సప్లై లేకపోతే చాలా కష్టం కదా. అండ్ మ్యాన్ పవర్, ఇంత బిజినెస్ పెడుతున్నప్పుడు కన్ఫామ్గా మనకి ఎంత లేదన్నా 4 నుంచి 8 వర్కర్స్ అయినా ఉండాలి. సో ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ అండ్ లైసెన్స్, ఏ లైసెన్స్ కావాలి, ఎలా మనకి వర్క్ అవుతాయి అనే దాని గురించి మాట్లాడదాం. లైసెన్స్ దీనికి కూడా లైసెన్స్ కావాలా? ఏం లైసెన్స్ కావాలి? ఎస్, చూడండి, MSME మనము చాలామంది స్టార్టప్స్ పెట్టుకునేటప్పుడు అయితే మాత్రం ఈ లైసెన్స్ అయితే కావాలి, MSME అనేది. అంటే ఇది ఎందుకు పర్టికులర్గా కావాలి అని అంటే మనకి గవర్నమెంట్ నుంచి సబ్సిడీస్ వస్తాయి అండ్ టెండర్స్ వస్తాయి అండ్ లోన్స్ కూడా ఈజీగా వస్తుంది. దీంతోపాటు GST ఇది చాలా చాలా మ్యాండేటరీ, ఎందుకంటే ఇంత పెద్ద బిజినెస్ నడిపిస్తున్నప్పుడు నీకు GST లేకపోతే మాత్రం చాలా చాలా డేంజరే. తర్వాత పొల్యూషన్ ఎందుకు పోయ్యా అని అనుకోవచ్చు, ఎందుకంటే మనం ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాం కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ NOC అయితే మనం తెచ్చుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టరీ లైసెన్సా, ఇది ఏంటి, ఎక్కడ ఏమి అని డౌట్ రావచ్చు. ఎక్కడైతే మీరు పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ వాడుతున్నారో అండ్ మీ కింద పనిచేస్తున్నారు వర్కర్స్, సో దానికోసం ఫ్యాక్టరీ లైసెన్స్ అయితే కావాలి. అండ్ ఫైనల్గా వచ్చేసి ట్రేడ్ మార్క్ అంటే
అనుకోవచ్చు. అవును. మీరు ఒకవేళ బ్రాండ్ని క్రియేట్ చేయాలి అని అనుకుంటే మార్కెట్లో దానికి ట్రేడ్ మార్క్ అనేది అయితే చాలా మ్యాండేటరీ. ఓకేనా? వీడియో అయితే మాత్రం మంచిగా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మీకు కూడా ఏమైనా థాట్స్ ఐడియాస్ ఉండింటే ఈ బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆ ఒక్క బిజినెస్ కూడా మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. దాని గురించి మంచిగా రీసెర్చ్ చేసి మీ ముందరికి తీసుకొని వస్తా వీడియో రూపంలో. ఓకేనా? ఇంకా ఇంతటితో ఉంటాను. బాయ్ బాయ్.